అందరికీ నమస్కారం. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కూడా సిద్ధా ఫ్యామిలీకి ఆ పదవి మరోసారి వరించనుందని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే ఒంగోలులో జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు. గతంలో మొదటగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పడినప్పుడు సిద్ధా వెంకటేశ్వరరావు ఈ పదవిని స్వీకరించడం జరిగింది. ఈ పదవికి కూడా వన్నె తెచ్చేలా కూడా పేద ఆర్యవైశ్యులందరూ కూడా ఆయన సహాయం చేయడంలో ముందుండేవారు. అదేవిధంగా తదనంతరం 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి కుప్పం ప్రసాద్ 2 టైమ్స్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేయటం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంత ఆర్యవైశ్యులకు కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చినాయని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తూ ఉంది. అయితే సిద్ధారామరావు ఈ మధ్యకాలంలో వైసీపీకి రాజీనామా చేసి ఆయన ఏ పార్టీలో చేరకుండా స్తబ్దతగా ఉండటంతో ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేందుకు కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులైతే జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే సిద్ధా ఫ్యామిలీ ఆది నుంచి కూడా వారు సేవా కార్యక్రమాలు చేయడంలో దిట్ట. ఆయన 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు రవాణా శాఖ మంత్రిగా మా 2 శాఖలకు పనిచేసినా కూడా పేదవాళ్లకు సేవ చేయడంలో సిద్ధా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా ఆయన నిరూపించారు. ఎందుకంటే ఆయనకు లేకపోతే సిద్ధా గనక జనసేనలో గనక వెళ్ళే పని అయితే జనసేన నుంచి కూడా తీసుకొచ్చి ఆయన్ని ఆర్యవైశ్య కార్పొరేషన్ పదవి ఆయన కట్టబెట్టే విధంగా కూడా తెర వెనక జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ సిద్ధా ఫ్యామిలీకి ఒక పదవి ఇవ్వాలని చెప్పారంటే కూడా ఆ దామచర్ల జనార్దన్ కూడా ఆయన కూడా సౌమ్యుడిగా ఆయన ఆలోచన విధానం కూడా చాలా స్తబ్దతగా ఆలోచిస్తాడు. కాబట్టి మరి దామచర్ల జనార్దన్ సపోర్ట్ కూడా సిద్ధాకు ఉంటుందని, ఎందుకంటే వీరిద్దరు కాంబినేషన్ 2014 నుంచి 2019 వరకు కూడా మనం చూసాము. సో ఆ వేవ్లో కనుక చూసుకున్నట్టయితే దామచర్ల కూడా సిద్ధాకు సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కనుక ఆ పదవి కనుక కట్టబెట్టినట్టయితే వివాదాలకు దూరంగా ఉంటూ ఎటువంటి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య కుటుంబాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీ కార్యక్రమాల్లో సిద్ధా ఫ్యామిలీ కూడా పాల్గొంటారని అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఆ వైపుగా కూడా ఈ నామినేటెడ్ పదవి రేసుల్లో సిద్ధాకు పట్టం కడతారని కూడా మరోసారి, అంటే సిద్ధారామరావుకి ఇస్తారా సిద్ధా సుధీర్ కుమార్కి ఇస్తారా, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే ఒంగోలులో జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు.